నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయపల్లి గ్రామంలోని యువత పెద్దలు అందరూ కలిసి బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గ్రామ యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులపై జరుగుతున్న ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. जय जय माता भारत 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 माता भारत माता की जय भारत माता की जय బంగ్లాదేశ్ లో జరుగుతున్న మత మార్పిడి స్కూల్ విద్యార్థులతోటి రాఖీ ఒకరికొకరు కట్టించుకోవడం, అది కొంచెం కార్యక్రమం చిన్నగా సెలబ్రేట్ చేద్దామని యువకులు అందరూ అనుకున్నారు. సో దాన్ని రేపు కూడా అందరం విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. రేపు మార్నింగ్ స్కూల్ టైంకి ప్రతి ఒక్కరు రావాలి. ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? जय श्री राम 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 भारत माता की जय खंडिंचाले जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పిండు అన్న. సో ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరం మనం శ్లోకాలు వినిపిస్తూ ర్యాలీ తీసినాం. సో అందులో ఎలాంటి మతపరమైన భేదం లేదు. మన ఊళ్ళో అయితే అది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. నిన్న మనం దీని గురించి ర్యాలీ గురించి డిస్కషన్ చేసినాం. గ్రూప్లలో కానీ దగ్గర ఉన్న వాళ్ళకి డైరెక్ట్ చెప్పడం కానీ ఫోన్స్ చేసి కానీ. సో ఫస్ట్ టైం నేను చూడడం అయితే ఇంత పెద్ద ఎత్తున యువకులు రావడం మన గ్రామంలో. సో ఇంతమంది ఉన్నారని కూడా మనకు ఈరోజే తెలిసింది. చాలామంది అదే అంటున్నారు లోపల, అరే మన ఊళ్ళు ఇంతమంది ఉన్నారా అనేసి. సో ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ప్రతి ఒక్కరు ఇలాగే ఇంతమంది వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కొందరు బయట వాళ్ళు వచ్చి మనల్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. సో మన లోపల మనకే చెడు మాటలు చెప్పి ఏదేదో చేయాలని ట్రై చేస్తుంటారు. సో కాబట్టి మీరు బయట ఇప్పుడు ఎదుగుతున్న వయసు మీది, మీరు ఇప్పుడు బయట తిరుగుతున్నారు, కాలేజీ పోవడం కానీ బయట చూస్తున్నారు. సో మనం రీసెంట్లీ బంగ్లాదేశ్లో ఇప్పుడు దీని గురించే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నైతే రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయింది. సో అందులో ఒక అమ్మాయిని క్రూరంగా హింసించడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన విషయం. సో దాన్ని ఉద్దేశించే మన హిందువులు ఎక్కడ కనిపించినా కానీ అలా అని ఇప్పుడు హిందువులు ఒక్కటే అక్కడ బలవుతున్నారు వేరే వాళ్ళ చేతులు అనేసి కాకుండా ఈవెన్ ముస్లిం, ఇప్పుడు మనం ముస్లిం అనే ఒక దానిపైననే ఈ ర్యాలీ జరుగుతుంది. సో అదే ఎగ్జాంపుల్గా ఒక ముస్లిం అమ్మాయి కూడా జరుగుతున్నా కూడా మనం వెంటనే దానిపైన చర్చ జరపాలి కంపల్సరీ. ఓన్లీ హిందువులే కదా ముస్లిం ఖరాబ్ అవుతున్నారు, ముస్లిం అమ్మాయి ఇదవుతుంది అనేసి అలా ఎలాంటి భేదం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? హిందువులమని మనం కూడా అట్లా క్రూరంగా హిందువులకే మనం సపోర్ట్ హిందూ ఒక్కడే అట్లానే కాదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో దయాకరుణ ప్రతి ఒక్కరి లోపల ఉంది. సో కాబట్టి బంగ్లాదేశ్ PM ప్రధానమంత్రి మన భారతదేశంలో వచ్చి తలదాచుకుంటుంది. సో ఇక్కడ నేను ఒక ముస్లిం అయినా సరే అక్కడ పోతే నాకు సేఫ్టీ ఉంది అనేసి తను భావించింది కాబట్టి సో మనం ఓన్లీ ఎవరు కష్టాల్లో ఉన్నా కాపాడాలి 100%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది నెగిటివ్ తీసేసి పాజిటివ్గా అన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? ఇంతటితో నా చిన్న ఉపన్యాసం చూస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్న యువకులు, మన గ్రామ ప్రజలకి అందరికీ నా తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అప్పపల్లి గ్రామ ప్రజలు, గ్రామ విద్యార్థులు, యువకులు ముఖ్యంగా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం అనేది చాలా శుభ పరిమాణం. అదేవిధంగా నేనేమంటున్నానంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. కులం, మతం, జాతి, ప్రాంతిపదికగా వేరే దేశాల వాళ్ళు దేశాన్ని చీల్చి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే బంగ్లాదేశ్లో చూసుకోండి, ఇంతకుముందు శ్రీలంకలో చూసుకోండి, అంతకుముందు పాకిస్తాన్లో కూడా వాళ్ళకు అయితే ఇప్పుడున్న షేక్ హసీనా కూడా
మొత్తం ప్రపంచంలో ముస్లిం దేశాలు చాలా ఉన్నప్పటికీ ఏ దేశానికి పోకుండా కేవలం మన భారతదేశానికి రావడం జరిగింది. మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రి గౌరవనీయులు గారు వారే ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేనేమంటున్నాను అంటే ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో ముఖ్యంగా మైనారిటీలో అయినటువంటి హిందువుల పైన గురిగట్టి కావాలని కక్ష సాధింపుగా వాళ్ళ ఇళ్లలో జొర్రి వాళ్లకు ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళని అక్కడి నుంచి పారిపోవడానికి వాళ్ళని ఉసిగొల్పుతున్నారు, వాళ్ళని కొట్టడం జరుగుతుంది. సేమ్ అటువంటి పరిణామాలు మన దేశంలో కూడా జరగకుండా ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎప్పటివరకు జరగడానికి అవకాశం లేదంటే మనం ఎప్పటివరకు అయితే ఐకమత్యంగా ఉంటాము అప్పటి వరకు ఎక్కడ కూడా మన పైన దాడులు జరగవు. మనం కూడా ఇప్పటి నుంచి ఒక ప్రతిమను పూనాలి. ఏమని అంటే మన దేశం మన ఊర్లో కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసుకుంటే మేము ముఖ్యంగా 5-6 కులాలు ఉన్నాయి. బొందెలోళ్ళని, కురోళ్ళని, మాదిగోళ్ళని, లంబడోళ్ళని, ఇవన్నీ ఈడిగోళ్ళని కులాలు ఉన్నాయి. ఇలా కులాలుగా ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. మనం కేవలం మనం హిందువులం అనే విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పుకోవాలి. వేరే కులాలను ఒకసారి చూసుకుంటే ముస్లింలలో కూడా చాలా కులాలు ఉంటాయి. సున్నీ, షియా, అరబీ అవన్నీ కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి విషయాలు చెప్పుకోరు. వాళ్ళు మేము కేవలం ఏమంటే నేను ముస్లిం అని చెప్పుకుంటారు అంతే తప్ప ఎప్పుడు కూడా మేమిది అని వాళ్ళు యొక్క భాషా ప్రాతిపదికన వాళ్ళు మేమంతా ముస్లిం అనే చెప్పుకుంటారు. మనం కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాది కులం నీది కులం అదే విధంగా ఎప్పుడు కూడా మనం చెప్పుకోవద్దు. అదేవిధంగా ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా లవ్ జిహాద్ ని ప్రోత్సహించి మన యొక్క హిందువుల యొక్క సమాజాన్ని జనాభాని తగ్గించాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా హిందువులంతా ఏకతాటిపై ఉండాలి. ఎక్కడా కూడా లవ్ జిహాద్ జరిగే సందర్భాలు ఉంటే ఆ విషయాలని మనం ఖండించాలి. మనం అందరం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కొడంగల్లో, తాండూరులో, మబ్నార్లో అవుతుంటాం. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? మన హిందూ అమ్మాయిని ఎవరన్నా ఏమని అంటున్నారు చూసినా కూడా వాడిని వార్నింగ్ ఇవ్వాలి. అరే నాకేం పోతుంది, నా చెల్లెలు కాదు కదా, మా అమ్మ కాదు కదా అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎందుకంటే మన పైన జరగవచ్చు, మన ఇంట్లో వాళ్ళ పైన జరగవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఖండించాలి అని నేను చెప్తున్నాను. అదేవిధంగా నేను నిన్న జాతీయ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను కోర్టులో ఒకసారి విషయం చూసుకున్నా. నా పక్కనే ఒక ముస్లిం అడ్వకేట్ నిలబడ్డాడు. మొత్తం నిలబడ్డారు 40-50 మంది. అయితే ఆయన ఏమంటారంటే మన హిందువుల్లో ఒక అడ్వకేట్ భారత్ మాతాకి జై అంటే నా పక్కనే ఉన్న ముస్లిం అడ్వకేట్ భారత్ మాతాకి జై కూడా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే హిందువులని ఎట్టో విధంగా అనగతొక్కాలనే ప్రయత్నం. భారత్ మాతాకి జై అంటే హిందువులంతా ఐకమత్యమై మా పైన దాడి చేస్తారు, మమ్మల్ని ఇచ్చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఆలోచన మనకు కూడా రావాలి. ఖచ్చితంగా హిందువులమంతా ఒకటే అనే ఆలోచన రావాలి. ఎప్పుడు కూడా హిందువుల ఐక్యత వర్ధిల్లేటట్టు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనమంతా ఐకమత్యంగా ఉన్నంత వరకే మనం సేఫ్. మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని ఇంట్లో కట్టుకున్నా కూడా మనం వాటిని కాపాడుకోవాలంటే కేవలం ఐకమత్యం వల్లే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మీరు ఎన్నైనా సంపాదించండి, ఎన్నైనా చేయండి, ఎన్ని బండ్లు సంపాదించండి, ఎన్ని బిల్డింగ్లు కట్టండి, అవన్నీ కాపాడుకోవాలంటే మనం అంతా ఐకమత్యంగా ఉంటే జరుగుతుంది. నా ఇంటి వరకు రాలేదు కదా అని ఎప్పుడైనా మీరు ఆలోచించినంటే కథం. నా ఇంటి వరకు రాలేదు కదా అని మీరు అనుకున్నారంటే, మనం అనుకున్నామంటే మన పతనం చాలైనట్లే. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించిన యువకులు, పెద్ద ఎత్తున యువకులు వచ్చిండ్రు. వాళ్ళందరికీ నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను.